నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు సాక్షిలో ఒక మళ్ళీ తప్పుడు వార్త, ఇది ఆ ఫేక్ వార్తలు వాళ్ళకి అలవాటే. ఇది వాళ్ళకి ఎంత చెప్పినా సిగ్గు శరం రాదు భారతిరెడ్డికి, సాక్షికి. ఓకే, ఒక్క నెల ముచ్చటేనా అంటే ఒక్క నెలే ఇచ్చారంట జీతం కరెక్ట్గా 1వ తారీఖుకి. 5 నెలలు అయింది, ఒక్క నెలే ఇచ్చారంట. 3వ తేదీకి కూడా టీచర్లకు జీతాలు ఇవ్వని ప్రభుత్వం 5,000 కోట్లు అప్పు చేసినా వేతనాలు చెల్లించని చంద్రబాబు సర్కారు. తప్పుడు రాతలు, అప్పు చేశాడని ఒక తప్పుడు రాత రాశారు 5,000 కోట్లు. అసలు ఇప్పటి వరకు 7 నెలల్లో ఒక్క నెలే అంట ముచ్చట. ఇప్పటి వరకు అసలు వాళ్ళకి 1వ తారీఖున జీతాలు ఇవ్వలేదంట. ఇప్పుడు 3వ తారీఖు వచ్చిందంట. నిన్నటి వరకు కూడా జీతాలు ఇవ్వలేదంట. నిన్నట రాశాడు ఇది వార్త. ఏం చెప్తారు అసలు ఈ తప్పుడు రాతలు, ఫేక్ రాతలు? ఈ పనికిమాలిన రెడ్డి 11 మోహన్ రెడ్డి అంటారు ఆయన్ని. ఇంకా సిగ్గు రాలేదు వీళ్ళకి, 11 సీట్లు వచ్చినా కూడా. ఈ సాక్షి చదివే వాళ్ళకి 3 రకాలు ఉంటారు సార్. ఒకటి ప్లెజర్ కోసం, సంతోషం కోసం చదువుతారు, ఏదో ఒక జోక్గా, ఏది వింత వింతగా కవిత్వాలు ఉంటాయి ఆడ. 2 ఎక్కువ పిచ్చి పట్టిన వాళ్ళు చదువుతారు. 3 మెంటల్ బాగా ఎక్కేసిన వాళ్ళు అవుట్ బర్స్ట్ అయిపోయి రియాలిటీలోకి రావడానికి చదువుతారు. 3 రకాలు అది చదివే విధానం. అయితే మీరు ఏదైతే క్లిప్ ఉన్నదో ఆ పేపర్ నేను చదివినా సార్. నేను అనుకున్నాను ఎవడో ఒకటి ఆర్టిస్ట్ని పెట్టి, పేటిఎం బ్యాచ్ అని పెట్టి వాడి దగ్గర మాట్లాడిస్తారులే అనుకున్నా. ఏది మాకు జీతాలు రాలేదు అని. అదేం ఆశామాషి వ్యవహారం కాదు కదా. ఉపాధ్యాయులు, మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక్కరైనా వచ్చి పబ్లిక్లోకి వచ్చి ఒక అబద్ధం చెప్పాలంటే వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోతారు. అవును, వాళ్ళ అకౌంట్లో పడింది కూడా చూపిస్తారు కదా సార్. ప్రభుత్వం అనేది అంత చిన్న విషయం కాదు కదా. కాబట్టి సాక్షికి అంత సీన్ లేక కాదు, ఒక్కరినైనా పిలిచి మాట్లాడిచ్చింటారు. వాళ్ళు రాసిన రాతల్లో అక్షరాలన్నీ అబద్ధాలే. కనీసం ఒక టీచర్ ఫోటో అయినా వేసేస్తారు. టీచర్ ఫోటోనే వేస్తారు. కాకపోతే మీలాంటి ఊరికే తీసుకొచ్చి కూడా ఒక ఫోటో వేసి ఇగో ఈయనే టీచర్, ఈయనే చెప్పాడని కూడా వేస్తాడు ఫోటో సార్. అలాంటివి చేశారు ఈ మధ్యన. వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు, సాక్షిలో నా ఫోటో వేసి రాశారు, ఇదంతా తప్పుడు రాత, ఇదంతా అబద్ధం అని చెప్పి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి రీసెంట్గా. అలాంటివి కూడా. అందుకనే ఎవరో ఫేక్ మనిషిని తెచ్చి కూడా ఒక ఫోటో కూడా వేయకుండా రాయటం మాత్రం రాశాడు. స్టోరీ, సినిమా స్టోరీ సార్. ఒక సామెత ఉంటుంది కదా సార్, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు అన్నట్టు. ఆ విధంగా బాబు గారిది, జగన్ది ఒక్కసారి చూద్దాం ఒక విషయము. బాబు గారు 31వ తారీఖున అవ్వాతాతలకి అందరికీ వాళ్ళ జీవితాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే లోపం ఆనందంగా ఉండాలని ఒకరోజుకు ముందే, 1వ తారీఖు కదా, ఆ 1వ తారీఖు వేస్తే జనవరి 1st రోజు ఇంకా ఆనందం తెప్పించాం. అది కాదు, ఒక రోజు ముందే వేస్తే 10:30 నుంచి 12:30 లోపు అందరి అకౌంట్లోకి చేరిపోయినాయి ఈ పెన్షన్ 4,000. ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి అట్లా ఏదన్నా అంగళ్ళకి పోయి పూలు పండ్లు కొనుక్కోవడం ఏదైనా చేసుకుంటారు. కొత్త సంవత్సరం సరదాగా. అప్పటికి అన్నీ సమకూరిపోతాయి. ఒక పెద్దన్న పాత్ర కానీ, ఒక తండ్రి పాత్ర కానీ అలా ఉండాలి. బాబు గారి నైజం అది. నేను చెప్పా కదా, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు అనేది. ఈయన వ్యవహారం ఏంటంటే, ఇదే ఆంధ్ర రాష్ట్రాన్ని ఉపయోగించుకొని అన్నిట్లోనూ దోపిడీ, అన్నిట్లోనూ అవినీతి. ఎక్కడ చూసినా మొన్న ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఉండే స్థావరం పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఉండే కాడ అటవీ భూమిని కూడా 42 ఎకరాల అటవీ భూమిని వాడు మింగేశాడంటే వాళ్ళ వ్యవహారం అట్టుంటుంది. అవన్నీ రాయరు సాక్షిలో. అబద్ధ వార్తలు. వాళ్ళు నిజంగానే ఏదన్నా ఒక ఉపాధ్యాయుడి ఫోటోను పాడు వేసి ఇది నిజం అంటే, ఒకవేళ తప్పే జరిగింటే ప్రభుత్వం రెక్టిఫై చేసుకుంటుంది. దాంట్లో నామూసి లేదు, మొహమాటం లేదు. ఒక్కరోజు ముందే సార్ వేశారంటే అవతాతలకి వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించారు బాబు గారు? స్కూల్ టీచర్స్ అందరూ వాట్సాప్ గ్రూపుల్లో నవ్వుతా తిట్టుకుంటా ఉంటున్నారంట జగన్మోహన్ రెడ్డిని. అది కదా, తప్పుడు రాతలు మన మీద రాశాడు, జీతాలు పడలేదని మనం చెప్పామంట. మనకి ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 7 జీతాలు కూడా పక్కాగా 1వ తారీఖున అందిపోయినాయి అని చెప్పి స్కూల్ టీచర్స్ మాట్లాడుకుంటున్నారంట వాట్సాప్ గ్రూపుల్లో. వాళ్ళు రాసే రాతలు అట్టుంటాయి. ఇంకొక విషయం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక్కటి, బాబు గారు ఎంత దూరం ఆలోచన చేస్తాడో అందరూ మర్చిపోయింది, మరుగున పడ్డది ఒక విషయం. కేవలం పోలవరం నిర్వాసితులు ఆ బాధ ఆవేదన వాళ్ళకు ఉండొచ్చు కాక, మిగిలిన వాళ్ళకి నీకు నాకు తెలియదు. అవును, ఏది దెబ్బ తిన్నోడు తెలుసు ఆ పెయిన్ ఏందో. అవును, ఆ పోలవరం ఏదైతే వాళ్ళు ఆ స్థలం ఇచ్చారో, పోలవరం డ్యామ్ కట్టేదానికి వాళ్ళ భూములు ఇచ్చారో వాళ్లకు బాబు గారు 2017లో 800 కోట్ల అక్షరాలు వాళ్ళ అకౌంట్కి రిలీజ్ చేసేసాడు. అవును, అప్పుడు చాలా సరదా పడ్డారు వాళ్ళందరూ. అవును, హ్యాపీ. కానీ అంతో ఇంతో పెండింగ్ ఉంటుంది. పూర్తి స్థాయిలో లోటు బడ్జెట్లో ఉండే రాష్ట్రం సార్. అవును, మళ్ళీ దశల వారీగా వేస్తాను అని చెప్పినట్టు 800 కోట్లు ఇచ్చాడు. ప్రభుత్వం మారింది. ఇంతసేపు నీకు పట్టిసేయమంటే నీకు కోపము. ఎందుకంటే బాబు గారు కొత్తగా ఆయన ఆలోచన పరంగా ఇన్స్టెంట్గా అందరికి ఉపయోగపడిపోదాము, ఆఖరికి పులివెందలు కూడా నీళ్ళు అందిద్దాము, వాళ్ళ దాహర్తి తీరుద్దాము,
పంట పొలాలు తడుపుదామని చెప్పి పట్టిసీమ బాబు గారు తీసుకొచ్చిన దానిపైన నువ్వు అయిన అక్కసంతకు ఎక్కితివి, నీ యొక్క సాక్షిలో అయిన బులుగు రాత్రులన్నీ రాసివి, పట్టిసీమ పైన నీ కోపం ఉన్నది. మీ నాయన పోలవరం అంటా ఉన్నాడు కదా రాజశేఖర రెడ్డి అని ఆయన, దాని గురించే కదా పోలవరం నిర్వాసితులు స్థలం ఇచ్చిన వాళ్ళు వాళ్ళపైన నువ్వు ఈ 5 ఏళ్ళలో ప్రేమ చూపిలేకపోయినవే. ఎంత బాధాకరం. 5 ఏళ్ళలో ఒకసారి పోలవరం నిర్వాసితుల యొక్క బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ గోడు మీకు గుర్తు రాలేదా? ఈ రోజున బాబు గారు అయిన తంటాలు పడుతున్నాడు, అయిన నరకంతా చూస్తున్నాడు. లోటు బడ్జెట్ పూర్వం చేసిన అప్పులకే 1000 కోట్లు అప్పులు కడుతున్నాడు, వడ్డీల రూపంలో కడుతున్నాడు. ఇటువంటి తరుణంలో అందరూ మర్చిపోయినారు, అర్జీలు కూడా పెట్టుకోవాలా. పోలవరం నిర్వాసితుల గురించి నిన్నటికి నిన్న 817 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి రిలీజ్ చేసేసాను సార్. పండగ ఇంకా వారం లోపు ఉన్నది. వాళ్ళ జీవితాల్లో అనుకోని అది జాక్పాట్, అదొక ఆనందం, అదొక హ్యాపీనెస్. ప్రభుత్వాలు పట్టించుకోలేదే అని ఆవేదనలో వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ బిడ్డలకు పెళ్లి చేయడానికి కావచ్చు, వాళ్ళ చదువుల విషయం కావచ్చు, కొంతమంది హార్ట్ ఆపరేషన్లు, వయసు అయిపోయిన వాళ్ళు వెన్నెముక ఆపరేషన్లు, రకరకాల బాధలు ఉంటాయి వాళ్ళ కుటుంబానికి. 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు వాళ్ళ అకౌంట్లు పడినప్పుడు ఇదిరా పండగ, ఒక వారం ముందే మొదలైంది పండగ అని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అట్లాంటిది రెగ్యులర్గా నెల వాళ్ళ అకౌంట్లో జీతాలు వేసే వాళ్ళకి ఎందుకేంటి సార్ బాబు గారు చేతన ఏంటి? వాళ్ళు నిజంగా శక్తి ఉంటే ఆ ఫోటో వేసి ఉంటారు. ఇట్లాంటి డూప్ వార్తలు సార్. ఇందాక మీకు ఒక వీడియో క్లిప్ పంపించాను కదా, కుదురుతుంది ఒకసారి ప్లే చేయండి. ఒకసారి దాని ముందు ఇంకొక చిన్నది వినిపిస్తాను సార్. వాసిరెడ్డి పద్మ గారు అని మొన్న వైసీపీలోంచి బయటకు వచ్చారు కదా సార్, ఆవిడ అప్పుడు కౌంటింగ్ రోజున ఎవరు గెలుస్తారంటే మేము వైసీపీనే గెలుస్తుంది, డెఫినెట్గా మేమే గెలుస్తామన్నారు. అవును అంటూ మరి నాకేంటో అర్థం కాలేదు. మా ఇంట్లో నాతో పాటు ఓటేయటానికి వచ్చిన నా కూతురు టీడీపీకి వేసిందంట. కానీ మా జగనన్న 175కి 175 గెలుస్తాడు, ఖచ్చితంగా మా మా పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సో అది ఒక్కసారి వినిపిస్తాను చూడండి. నా కుటుంబంలో నా వెనక వచ్చినటువంటి పోలింగ్ బూత్ లోకి నా వెనక వచ్చిన నా కూతురు తెలుగుదేశం పార్టీకి ఓటేసింది. ఎనీ ప్రాబ్లం? ఆవిడ కూతురే అప్పుడే ఆవిడకి అప్పుడే అర్థం అవ్వలే, ఇంకా అవును రీసెంట్ గా అర్థమైంది, బయటకు వచ్చేసారు. ఇంకా ఏ పార్టీలోకి రాలేదు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రాష్ట్రానికి పెద్ద శాపం. అర్థమవుతుంది. 175 అని ఒక మాయాలోకంలో మమ్మల్ని ఉంచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాయలో ఉండిపోయాం మేము కూడా, లేదంటే నేను ఎప్పుడో బయటికి రావాల్సింది. మా హయాంలో ఎంతోమంది మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినాయి, మేము నోరు ఎత్తడానికి కూడా వీలు లేదు మాకు అప్పుడు. అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. అంత దరిద్ర పాలనలో నుంచి బయటకు వచ్చాను, చాలా హాయిగా ఉందని ఆవిడ చెప్పారు. సార్ గ్రౌండ్ రియాలిటీగా ఒక విషయం చెప్తా సార్. ఎగ్జాంపుల్, వాసిరెడ్డి పద్మ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, పెద్దోళ్ళు హేమహేమీలు, ఈ గుడ్డు అమర్నాథ్ కావచ్చు, ఎట్లాంటి వాళ్ళకైనా ఒక శాంపుల్ సైజుగా నగిరి నియోజకవర్గం గురించి మన వ్యూవర్స్లో కావచ్చు ఎవరైనా చూసిన వాళ్ళని, నగిరిలో ఎవరైనా వాళ్ళ స్నేహితులు ఉంటే, అయ్యా ఎలక్షన్కి 10 రోజులు ఉన్నది టైము, లేదా 2-3 నెలలు టైం ఉన్నది, మీ మనోభావాలు ఎట్లున్నాయి? రోజా గెలుస్తుంది ఓడిపోతుంది, ఒక్క మాట అడగండి. పార్టీలకు అతీతంగా రోజా 100% ఓడిపోతుందని చెప్పేస్తున్నారు. ఏ విధంగా వీళ్ళు 175 అంటున్నారో ఎవరికి అర్థం కాని విషయం. దాని మర్మం ఏంటంటే సార్, 175కి 175 వస్తుంది అన్నప్పుడు మా అంటే రోజే ఓడిపోతుంది. నియోజకవర్గాల వారీగా వీళ్ళు ఓడిపోతారని అనుకుంటున్నారు. కానీ 174 గెలుస్తారు. వీళ్ళ దగ్గర అంటే ఈ నియోజకవర్గంలో మేము నరకం చూడాల్సిందే అని భయపెట్టాలా అని, అంటే కనీసం 100-110 గెలుస్తాయి అని జగన్ ఒక మాయలోకంలో ఉన్నాడు. వీళ్ళ సాక్షి ప్రచారం కావచ్చు, అండ్ ఆయన నేరపూరిత మైండ్ సెట్ కావచ్చు. భయపెడితే ప్రతి నియోజకవర్గంలో భయంతో అయినా ఓట్లు వేస్తారు, ఓడిపోతే వాళ్ళకి నరకమే అనేది. అందుకు ఆ యాంగిల్ 150 చెప్పినాడు. అదే సార్ దాంట్లో మర్మం. అది ఇంకొకటి చిన్న విశ్లేషణ కావాలి నాకు. సాక్షి ఈశ్వర్, ఈ పనికిరాని డప్పు బ్యాచ్, భజన బ్యాచ్, కేఎస్ ప్రసాద్ అని ఒకడు, వీళ్ళిద్దరు మాట్లాడింది ఒక కామెడీ సీన్ ఒకటి మీకు వినిపిస్తా. అలాగే సార్. అంటే బ్రహ్మానందం సినిమాల్లో ఉంటాయి కదా కామెడీ సీన్, అలా నవ్వుకోవడానికి చాలా బాగుంటది. ఒకసారి వినిపిస్తా చూడండి. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి ఈలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తు పెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా, జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు, ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై 100 అడుగుల కటౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఆయన నోట సరికొత్త
విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. 11వ తారీఖు రెడీగా ఉండండి. కేసు ప్రసాద్ 11 బాగుందంటే 9వ తారీఖు చాలా బాగుంది అంటున్నారు. నేను ఒకరిద్దరితో మాట్లాడాను. చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉందంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళకి అలాగే రాష్ట్రానికి కూడా మంచి జరగాలి. ఒక రాజు స్థానంలో కూర్చుంటున్నటువంటి సమయం కాబట్టి ఆదివారం 9వ తేదీ కాదు సార్, నేను ఇస్తున్నా. ఆదివారం 9వ తేదీ సాయంత్రం 4:48 ఒక బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది. ఇది ముఖ్యమంత్రి గారికి మంచిది, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటటువంటి కోరికతో ఉన్నాం. ఇప్పటికే అభివృద్ధి దిశలో మనం పయనిస్తున్నాం కాబట్టి మరింత గొప్పగా అభివృద్ధి రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో అంటే రాజు స్థానంలో వాళ్ళు ఎలాగో అది ఒక రాష్ట్రం అంటే రాజు స్థానంలో చూస్తారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఇది కాబట్టి ముహూర్తం 9వ తేదీ ఆదివారం సాయంత్రం 4:48 బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది. సో ఏర్పాటు చేసుకుంటారా లేదనేది తర్వాత విషయం, వారు ఏ ముహూర్తం చూస్తారనేది. నేనైతే మాత్రం ఈ ముహూర్తం కానీ ఇద్దరికి రాష్ట్రానికి రాజస్థాన్ సరే ఏదైనా కానివ్వండి. ఇక్కడ 2 నెంబర్లు బయటకు వచ్చినాయండి. 1 9, 1 11. ఒక్క చిన్న విషయం చెప్తా, తర్వాత మీ చిన్న విశ్లేషణ ఇవ్వండి. ఆ రోజు కౌంటింగ్ జరుగుతున్నప్పుడు వైసీపీకి 9 స్థానాలే ఉన్నాయి. సాయంత్రం 5 వరకు కూడా 9 స్థానాల్లో వైసీపీ లీడింగ్లో ఉంది. మిగతా అన్నీ కూడా కూటమి కొట్టేస్తుందని. ఆ చివరి నిమిషంలో ఒక 500 300 ఓట్లు తేడాలో ఇంకొక 2 స్థానాలు కలిసినాయి. 11 ఈ 9 11 ఆ 11 మీద నిలబడింది. జగన్మోహన్ రెడ్డి కన్నా ఈ వీడియో మనం చేసిన వీడియో చూస్తే వాళ్ళని ఏం ఎత్తుకొని పోయి కొడతాడో ఆయనకే తెలియదు, ఏం తీసుకొని కొడతాడో. అంటే వీళ్ళు పోటీ పడినారు దరిద్రానికి, నాది 9 నీది 11 అని. అంటే 11 ఫిక్స్ చేసేసారు ఫైనల్ గా, ఏ ముహూర్తం అయితేనే బాగుంటుందని. అంటే సాయంత్రం 5 వరకు 9, రాత్రి 11 అయ్యేప్పటికి 11 దొందే సార్. ఆయన అంటున్నాడు, ఆయన ఈశ్వరన్న ఆ ఈశ్వరన్న అంటున్నాడు, కొట్టండి డీజేలు, అదేందో పూలు చల్లండి, అది పాడిపోయిన శవాన్ని మోసుకొని పోయినట్టు. అంటే ఆల్రెడీ ఈశ్వర్ కొంచెం వేసుకొని వచ్చాడు. వాయిస్ బేస్ అర్థం కాల, అర్థమైపోతుంది. ముఖం చూసినా కూడా అర్థమైపోతుంది, ఇంతలా ఉబ్బిపోయి ఉన్నాడు ముఖం. అర్థం కాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని పాడిపైన మోసుకొని పోయే విధంగా ఆయన యొక్క దాన్ని బ్యాకప్ మ్యూజిక్ ఇచ్చారు సార్. దాన్ని కొట్టండి డీజేలు, పూలు చల్లండి, దరువులు వాయించండి, పటాకులు పేల్చండి, ఈ రేంజ్ లో జగన్మోహన్ రెడ్డి కన్నా అర్థం అయితే అండ్ ఇదేం తీసుకొని కొడతాడో. ఇప్పుడు ఇది కూడా ఎందుకు వినిపించానంటే, ఇందాక ఫేక్ వార్త రాసింది సాక్షి. అవును, ఈ ఫేక్ పంచాయతీ పెట్టింది కూడా సాక్షి. ఫైనల్ గా ఒక 30 సెకండ్లు ఎండ్ చేస్తాను ఒక మాట. చెప్పండి. ఎవరైనా సరే కౌంటింగ్ రోజు, ఎలక్షన్ కౌంటింగ్ రోజు సాక్షి యొక్క ఛానల్ చూస్తే అర్థమవుతుంది. యూట్యూబ్లో ప్రతి ఒక్క చోట ఏబిఎన్, TV5, TV9, ఇంకొక ఛానల్ ఏదైనా చేసుకోండి, వ్యాలిడ్గా వస్తుంది ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తున్నారు, ఎంత లీడింగ్లో ఉన్నారు అనేది. కర్మ ఖాళీ గంట దాటిన తర్వాత చూసినా కూడా ఆడ అర్థమవుతుంది ఏంటంటే సార్, ఈ యొక్క ఎంపీ స్థానాలు కూడా 22 వైసీపీ అంట. ఎవడన్నా నాయనా ఓడు సాక్షిలో ఆశతో చూస్తూ ఉంటారు. ఆఖరికి బొమ్మెడి తిరిగినప్పుడు గుండాకి చచ్చిపోయిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు కాదు సార్ గుండాకి చచ్చిపోయేది, ఇట్లాంటి వార్తలు చచ్చిపోతారు. అవును, అంత తేడానా మరియా? ఏది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా సార్. 23 ఎంపీ స్థానాల్లో మేము రాత్రి వరకు కూడా అంటే వాళ్ళు మనసు చంపుకోలేకున్నారు, అది చూడలేకున్నారు. అంటే ఆ కొద్దిసేపు అయినా జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షి చూసి కొద్దిసేపన్నా విలాసంగా ఉండాలనేది వాళ్ళ తపన. అట్ట చూడొచ్చు. లేదా ప్రజల్ని ఈ విధంగా ప్రజల మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఇలా పూర్తిగా ముంచేసింది ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్ సాక్షి. ఇటువంటి ద్వయమే ఇది కేఎస్ ప్రసాద్, ఈశ్వరన్న ఇట్లా టోళ్లే సార్. సాక్షి జగన్ గారు రియాలిటీ లేక రావట్లే. వీళ్ళని ఎంత భిన్న తరిమేస్తే జగన్ గారు అంతో ఇంతో లైన్ లో పడినట్టే, అది వాస్తవం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అండి.